గౌరవనీయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు పెనపాక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రేగా కాంతారావు గారు, భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో మన పార్టీ నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, రాజ్యసభ సభ్యులు ఎంపీ గౌరవనీయులు శ్రీ బండి పార్థసారథి రెడ్డి గారు, స్థానిక ఎంపీ శ్రీమతి మాలోతు కవిత గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు, తాతా మధుసూదన్ ఎమ్మెల్సీ గారు, దిండిగాల రాజేందర్ గారు గ్రంథాలయ చైర్మన్, కోనేరు సత్యనారాయణ గారు, శ్రీ ఎడవలి కృష్ణ గారు, చంద్రశేఖర్ రాకా జడ్పీ వైస్ చైర్మన్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అశేషమైన సంఖ్యలో భద్రాద్రి మరియు పినపాక నియోజకవర్గాల నుంచి సమావేశానికి కదలి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఎన్నికలు రావడం పోవడం అనేది సహజంగా జరిగేటువంటి పని. మన భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి ఇంకా రాలేదు. ఆ పరిణతి ఎక్కడెక్కడైతే వచ్చిందో ఆ దేశాలు చాలా బాగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నా. మన దేశంలో కూడా జరగాలి. ఎందుకంటే నేను ఒక 2 విషయాలు చెప్తాను. ఎన్నికలు వస్తాయి పోతాయి. 30వ తేదీ నాడు ఓట్లు పడతాయి, 3వ తేదీ లెక్కిస్తారు, అక్కడికి దుకాణం అయిపోతుంది. కానీ అయిపోదు, ఆ తర్వాత అసలు సంగతి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున వీళ్ళిద్దరు ఉన్నారు. పినపాకకు మిత్రులు కాంతారావు గారు, భద్రాచలానికి మిత్రులు వెంకట్రావు గారు ఉన్నారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరో ఒకరు ఉంటారు, బీజేపీ పార్టీ కూడా ఎవరో ఒకరు ఉంటారు, ఒకరో ఇద్దరో ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు. వీళ్ళ గురించి తప్పకుండా మీరు ఆలోచన చేయాలి. వీళ్ళ గుణము గణము, వీళ్ళ మంచి చెడ్డ, ఎటువంటి వ్యక్తులు, ప్రజల గురించి ఎట్లా తాపత్రయపడతారు, ఈ విషయాలు మీరు పరిశీలన చేయవలసిందే. దీనికంటే ముఖ్యంగా ఎవరైతే ఆ వ్యక్తులు నిలబడ్డారో వీళ్ళ వెనకాల చాలా పెద్ద పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల చరిత్రలు కూడా మీరు చూడాలి. ఆ పార్టీల యొక్క వైఖరి ఏమిటి, ఆ పార్టీల యొక్క నడవడిక ఏమిటి, వాళ్ళకి అధికారం వస్తే వాళ్ళ ప్రవర్తన ఏమిటి, రైతుల గురించి, పేదల గురించి, ప్రజల గురించి, కార్మిక వర్గం గురించి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అనేది మీరు విచక్షణతో ఆలోచించి ఓటేస్తేనే ఎన్నికలలో మీరు గెలవడం అనేది ప్రారంభమవుతుంది. ఎన్నికల్లో ఎప్పుడైతే ప్రజలు గెలుస్తారో అప్పుడు ప్రజలకు చాలా మేలు జరుగుతుంది, లాభం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరితో నేను మరొక్కసారి ప్రార్థిస్తూ ఉన్నా, మీరు మీ గ్రామాలకు, మీ పట్టణాలకు, మీ బస్తీలకు వెళ్ళిన తర్వాత మీ గ్రామాలలో కొంచెం అక్కడ తెలివైన